నిప్పుల్లో నీరు. ఈ కథ రాసింది ఎల్ రాజా గణేష్. తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు ఎడతెరిపిలేని ట్రాఫిక్ కోడలి విశాఖలో ఎన్ఏడి జంక్షన్ యథాతథంగా కళకళలాడుతుంది. కార్లు, బస్సులు, లారీలు, మోటార్ సైకిల్ మనుషులతో కిటకడలాడుతుంది. వారిలో ఒకడు కుంటి రాంబాబు. వాడి ముఖంలో దీనత్వం కన్నా కసి, కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నవ్వు వాడి పెదవుల దరిదాపుల్లోకి రాదు. కళ్ళు చింత నిప్పల్లా ఎర్రెర్రగా మెరుస్తాయి. వాడి ఎడం భుజం కింద దాదాపుగా ఉన్న కాళ్ళు లాంటి కర్ర దీనత్వాన్ని మోస్తున్న మహాయోధునిలా నిల్చుని రాంబాబుని నిలబడుతుంది. సిగ్నల్ లైట్ పడింది. తెల్లని కారు ఆగింది. రాంబాబు కారు ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. గ్లాస్ డోర్ తెరుచుకుంది. జాలీగా చూస్తూ 5 రూపాయలు ఇచ్చింది ఒక ఆమె. అచ్చం మా అమ్మలా ఉంది. అమ్మా అమ్మా అని అరుస్తూనే చూశాడు రాంబాబు. కారులో ఉన్న అమ్మ డోర్ క్లోజ్ చేసేసింది. జాలిగల ఆ తల్లికి రాంబాబు అంతరంగంతో పనేమిటి? కారు కదిలిపోయింది. రాంబాబు జీవితంలో అన్ని లోటులే. తండ్రి లేని లోటు, డబ్బు లేని లోట్లు, అంగ విహీనతతో శారీరక లోటు, విద్యకు లోటు, వీటన్నిటినీ తోడుగా ఈ మధ్యని అమ్మ చనిపోవడం వల్ల ప్రేమ ఆదరణలకు పెద్ద లోటు. ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే నీకు పెళ్లి చేసిస్తారా రాంబాబు అని తరచూ అంటుండేది అమ్మ. అలా తన కోరిక తీరకుండానే అమ్మ చనిపోయింది. తనకిప్పుడు ఆసరాగా ఉన్నది పెన్షన్ ఒకటి. రెండోది తనకి ప్రాణం పెట్టే స్నేహితుడు రాజాబాబు ఒకరు. రాజాబాబు రాంబాబు అమ్మ చనిపోయినప్పుడు ఆసరాగా ఉండి, అరే రాంబాబు నేనున్నానురా, ఇకపై అమ్మను, నాన్నను, స్నేహితుడిని అన్నీ నేనే అని ఓదార్చాడు రాంబాబుని. వాడింటికి తీసుకుపోయాడు. రాంబాబు మనం ఎవ్వరికీ అక్కర్లేదు, కానీ మనకందరూ కావాలిరా, కాబట్టి రోజు నాతో పాటే ఎన్ఏడి జంక్షన్కి వచ్చి తూర్పు నాది, పడమట నీది అని సలహా ఇచ్చాడు. అప్పటి వరకు అడుక్కోవడం ఇష్టపడిన రాంబాబు మారిపోయాడు. అలవాటు పడిపోయాడు. అమ్మను పోలిన అమ్మను చూసి దిగాలుగా ఫుట్పాత్ మీద కూలబడిపోయాడు రాంబాబు. మధ్యాహ్నం 2 గంటలైనా ఎండలో మొండిగా కూర్చున్నాడే కానీ అడుక్కోలేదు. రాంబాబు రే అని హడావిడిగా వచ్చిన రాజాబాబు రాంబాబు వాళ్ళకం చూసి ఏంట్రా ఏటినేదు ముఖం పక్కకి తిప్పి నీరసంగా అన్నాడు రాంబాబు. ఏటో ఉందరా చెప్పు అన్నాడు రాజాబాబు. సరే గాని అక్కడ సవితి భోజనాలకు వెళ్దాం పదా అని మళ్ళీ రాజాబాబే అన్నాడు. రాజాబాబుని రాంబాబు అనుసరించాడు. భోజనం తినేశాక రాము, అమ్మని మనోవ్యాధికి వచ్చినదేట్రా అలాగైపోయినావు అని వీపీ నిమిడేసరికి బారుమన్నాడు రాంబాబు. చాలే ఊరుకోరా అని చేయి పట్టి నడిపించాడు రాజాబాబు. రాంబాబు అమ్మ చెవిదిద్దులు, ఉంగరం బ్యాంకులో ఉన్నాయి కదా, అవి రేపెళ్ళి విడిపించేద్దాం. వాటిని చూసుకుంటూ ఉంటే అమ్మని చూసినట్టు ఉంటుంది మరి, సరేనా అని మరింత భరోసాగా అన్నాడు రాజాబాబు. రాంబాబు బొగ్గను మిరి గిల్లి వదిలాడు. ఎలాగైతేనే రాంబాబుని నవ్వించాడు.